షాబాన్ నెల రాగానే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించేవారు, మీ ఆత్మలను శుద్ధి చేసుకోండి మరియు మీ ఉద్దేశాలను సరిచేయండి. షాబాన్ నెల రాగానే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం సహాబా వారికి ఆదేశిస్తున్నారు. సహాబా అనేది సహాబా యొక్క పవిత్ర సమూహం. మీ ఆత్మలను శుద్ధి చేసుకోండి. మీ ఆత్మలను శుద్ధి చేసుకోవడం చూడండి. సహాబా వారికి ప్రతి షాబాన్లో ఆదేశం ఇవ్వబడుతోంది. అది చాలా ముఖ్యమైనది మరియు ఈ నెల గురించి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఈ షాబాన్ నెల నా నెల. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లంతో సంబంధం ఉన్నవారు అద్భుతమైనవారు, వారు సంపూర్ణమైనవారు. ఈ నెల ఎంత మంగళకరమైనది, మనం ఇందులో జీవిస్తున్నాము. మీ అందరికీ షాబాన్ నెలలో జీవించడానికి శుభాకాంక్షలు మరియు మనం రమజాన్లో కూడా జీవించడానికి అల్లా మాకు సహాయపడతాడు. రమజాన్ యొక్క విలువను అర్థం చేసుకునే మరియు షాబాన్లో తమ ఆత్మలను శుద్ధి చేసుకునే వ్యక్తిగా మమ్మల్ని మార్చాలి. కాబట్టి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఇది నా నెల. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నెల. ఇది నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లంతో సంబంధం ఉంది మరియు ఈ నెలలో అల్లా తాలా మాకు జీవించడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఈ నెల ఎందుకు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం యొక్కది అంటే, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా తాలా వద్ద ప్రార్థించారు. ప్రార్థన చేస్తే అల్లా తాలా శుభవార్తను ఇచ్చారు, ఒక మూడవ భాగం ఉమ్మతిని నేను క్షమించాను. తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థించారు, ఓ అల్లాహ్ తాలా, నా ఉమ్మతిని క్షమించు, షఫాత్ కోసం ప్రార్థన చేయండి. అప్పుడు అల్లాహ్ తాలా శుభవార్తను ఇచ్చారు, మూడవ భాగాల ఉమ్మతిని నేను క్షమించాను. తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ ప్రార్థించారు, ఓ అల్లాహ్ తాలా, నా ఉమ్మతిని క్షమించు, షఫాత్ కోసం ప్రార్థన చేయండి. షాబాన్ 12వ తేదీ రాత్రి అల్లాహ్ తాలా శుభవార్తను ఇచ్చారు, నేను మీ మొత్తం ఉమ్మతిని క్షమించాను. కానీ దుష్టుల కోసం నా వాగ్దానం లేదు. దుష్టుల కోసం వాగ్దానం లేదు.